ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్ట్ 26వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా క్లోజ్ అయింది, విప్రో నెగిటివ్గా క్లోజ్ అయింది, ఇన్ఫోసిస్ అయితే ఫ్లాట్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ వెయిటేజ్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, స్ట్రాంగ్గా అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. సో ప్రాబిలిటీ ఉంది మనకి మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతూ ఉంది కాబట్టి. ఇక ఓవరాల్గా ఇండియన్ ఇండిసెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే రియాలిటీ టాప్ లూజర్గా ఉంది, మీడియా కావచ్చు, ఐటీ, పిఎస్యూ బ్యాంక్, ఓకే ఇక్కడ దాకా. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, నిఫ్టీ 50, నిఫ్టీ ఎనర్జీలో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. బట్ ఎనీహౌ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఎక్కువ ఇండిసెస్ సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయని చెప్పేసి తెలిసింది మనకి. ఇకపోతే గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే రష్యా టాప్ లూజర్గా ఉంది, ఏషియా మార్కెట్, జపాన్, నిక్కీ నెగిటివ్గా ఉంది, S&P 500 వీక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది ప్రస్తుతానికి. అండ్ సౌత్ కొరియా కానీ, జర్మన్ కానీ, యూరప్, ఫ్రాన్స్, లండన్ ఇక్కడ దాకా నెగిటివ్గా ఉన్నాయి. ఇక యుఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్టు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ పాజిటివ్గా ఉంది. యుఎస్ మార్కెట్ కొద్దిగా ఫ్లాట్ టు బుల్లిష్ అనేది కనిపిస్తుంది, హాంకాంగ్ కూడా బుల్లిష్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్లోబల్గా అయితే అంత స్ట్రెంత్ ఏం కనిపించట్లేదు, బట్ యుఎస్ మార్కెట్స్ ప్రస్తుతానికి కొద్దిగా గ్రీన్లో ఉన్నాయి. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున పెద్దగా ఈవెంట్స్ లేవు. ఈరోజు మనం చూస్తే యూకేకి హాలిడే ఉంది, ఓకే. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది ఫండమెంటల్గా డేటా అనేది రిలీజ్ అవుతుంది సాయంత్రం 6 గంటలకి. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. అదే ఫ్రెండ్స్, కొన్ని స్టాక్స్ ఏంటంటే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. దాంట్లో మనం చూస్తే ఇండియా సిమ్, బిర్లా బలరామ్ చిమ్నీస్, బిర్లా సాఫ్ట్, ఆర్బిఎల్ బ్యాంక్, చంబల్ ఫెర్టిలైజర్స్, ఆర్తి ఇండస్ట్రీస్, ఐఈఎక్స్, హింద్ కాపర్, ఏబిఎఫ్ఆర్ఎల్, నేషనల్ అల్యూమినియం, సన్ టీవీ, జిఎన్ఎఫ్సి, గ్రాన్యూల్స్. అయితే ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ బయటికి రావడం జరిగింది బ్యాన్ లిస్ట్లో నుంచి. దాంట్లో ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, పిఈఎల్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ మనకి దీపక్ నైట్రేట్, బంధన్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే బజాజ్ ఆటో, కోల్ ఇండియా కానీ, M&M ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ముఖ్యంగా బజాజ్ ఆటో అయితే టాప్ గెయినర్స్గా ఉంది, మోర్ దాన్ 4% పైన క్లోజ్ అయింది. ఇక టాప్ లూజర్స్లో విప్రో, దివిస్ ల్యాబ్స్, LTIM, ఓకే కొద్దిగా అలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక సిగ్నిఫికెంట్గా మనకి లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే ఇండిగోలో, ఎందుకంటే ఐ థింక్ జెఫరీస్ అనుకోండి ఇండిగో రేటింగ్ అనేది ఇంక్రీజ్ చేశారు 5,500 పైన సంథింగ్. ఇక బజాజ్ ఆటో, డిక్సన్ టెక్నాలజీస్, టీవీఎస్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్ అనేది లాంగ్ సైడ్ కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ అంటే షార్ట్ చేసి రికవర్ చేస్తున్న వాటిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో IGL, MGL, పెట్రోనెట్, PVR ఐనాక్స్, గెయిల్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో మనం చూస్తే పెర్సిస్టెన్స్, హిందూ కాపర్ అనేది కనిపిస్తున్నాయి. ఇక మనం ఈ యొక్క లాంగ్ షార్ట్ అనేది చూసుకున్నట్లయితే లాంగ్స్ ఏమో 20% కనిపిస్తున్నాయి, షార్ట్ ఏమో 68% కనిపిస్తున్నాయి. సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో 8.29%, సిగ్నిఫికెంట్ లాంగ్ వచ్చేసరికి 3.87% అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చార్ట్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది, ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి కూడా ఇండెసియేషన్ జరుగుతుంది. బట్ ఓవరాల్గా మనకి ఎక్కడ కూడా సెల్లింగ్ క్యాండిల్ కానీ లేకపోతే షార్ట్ బిల్డప్ కానీ లాంగ్ అన్వైండింగ్ కానీ కనిపించలేదు. ఇక్కడేమో షార్ట్ కవరింగ్ చూపించింది, దాని తర్వాత లాంగ్ బిల్డప్ అనేది చూపించింది. కొద్దిగా బుల్లిష్ వ్యూలో ఫీచర్స్ ట్రేడ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్టయితే FIS అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇక ప్రొపరేటరీ లెవెల్ డేటా అనేది చూసుకుంటే వాళ్ళు కూడా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ లెవెల్ డేటా చూస్తే వాళ్ళు కూడా బుల్లిష్గా ఉన్నారు అన్నిట్లో దాదాపుగా. ఇక DIIs విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ కావచ్చు, స్టాక్ ఫీచర్స్లో షార్ట్ చేశారు, స్టాక్స్లో మాత్రం అగైన్ బుల్లిష్గా ఉన్నారు. సో దాదాపుగా బుల్లిష్ సైడ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ FIS స్టాక్స్ 1944 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఓకే, DIIs వచ్చేసరికి 2,896 కోట్లు అనేది బై చేశారు. వెరీ అగ్రెసివ్గా ఇద్దరు కలిసి చాలా సిగ్నిఫికెంట్ బయింగ్ జరిగింది స్టాక్స్లో అనే అర్థమవుతుంది. ఇక ఇంపార్టెంట్ సపోర్టు, రెసిస్టెన్స్ విషయానికి వస్తే నిఫ్టీలో ప్రాబిలిటీ ఉంది ఫ్రెండ్స్, మనకి గ్యాప్ అప్ అయితే అయింది ఇది గిఫ్ట్ నిఫ్టీ. సో
25,167 అప్ సైడ్ మనకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఒకవేళ మార్కెట్ ఏదన్నా స్టెబిలైజ్ అయింది, డౌన్ సైడ్ వచ్చిందంటే ఈ లెవెల్ సపోర్ట్ లాగా ఉండొచ్చు 24,865 అనేది. దాని తర్వాత మేజర్ సపోర్ట్ 24,722 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, సో ప్రీవియస్గా పివోట్ దగ్గర స్ట్రగుల్ అయింది, సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ 1 దగ్గర స్ట్రగుల్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ అయిందంటే అగ్రెసివ్గా మనం చూడాల్సిన లెవెల్ 52,189, దాని తర్వాత 51,510. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ రావడం అనేది జరిగితే 51,013 అంటే రఫ్గా 51,000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి మిడ్ క్యాప్ లెవెల్స్ కూడా చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీది సో కొంచెం వీక్గా ఉంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. మిడ్ క్యాప్ అయితే సో ఎనీహౌ R3 అనేది 13,079 దగ్గర కనిపిస్తుంది, రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఆ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే 13,251. ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి రౌండ్ నెంబరు 13,000, దాని దగ్గరగా 12,900. ఇవి ఇంపార్టెంట్ కీ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనం చూస్తే ఇండియా విక్స్ అయితే రైజ్ అయింది, సో 4.25% ఇంక్రీజ్ అయింది. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా రైజ్ అయి ఉంటాయి. ఇక డాలర్ ఇండెక్స్ అయితే ఇక స్ట్రాంగ్గా కిందకి వెళుతూ ఉంది, సో వీక్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం చూసుకున్నట్టయితే స్లోగా పైకి వెళుతూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే స్ట్రాంగ్గానే గ్యాప్ అప్ అయింది. నంబర్ వైజ్గా చూస్తే 24,916 మనకైతే ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇది గిఫ్ట్ నిఫ్టీ అనేది. నిఫ్టీ వచ్చేసరికి 24,855 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఒక 60-70 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏంటంటే ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, గ్యాప్ అప్ ఇంకొంచెం ఎక్కువగానే అయింది. ప్రస్తుతం మనకి 916 దగ్గర చూపిస్తుంది కదా, బట్ ఓపెన్ అయిన ప్రైస్ అయితే 948 దగ్గర ఒక 80-90 పాయింట్స్ డిఫరెన్స్ కనపడుతుంది. ఎనీహౌ ఓపెన్ అయిన తర్వాత వెంటనే ఏం జరిగిందంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది గిఫ్ట్ నిఫ్టీలో. సో ఎనీహౌ మనమైతే ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది అట్లీస్ట్ మినిమం 40, 50, 60 పాయింట్స్ అనేది అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ అయితే రెడార్లో పెట్టాల్సింది మనకి. అశోక బిల్డ్కాను, కరూర్ వైశ్య బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, BEL, ట్రెంట్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్. సో డెఫినెట్గా ఈ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ అనేది మనం చూస్తే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ యాజ్ పర్ ద గిఫ్ట్ నిఫ్టీ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా డిప్ బై చేసేటప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర మాత్రమే బై చేసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉండే అవకాశం ఉంది. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.